రెడీగా ఉన్నారు. రెడీ కదా? రెడీ 3, 2, 1 స్టార్ట్. లేట్ కొట్టారు మరి అంతే. బాయ్. రెడీ. అత్తయ్య గారు లేట్ గా కొట్టారంట. ఓకే వెళ్ళండి. రెడీ. ఓకే, ఈ రోజు మనం ఓషి వంగిలో ఆడుతున్నాం బాల్ తో బొంబం గేమ్. మొదటి టీంలో ఉమాదేవి గారు సేఫ్ గా ఉన్నారు అండ్ ఈ టీంలో 5గురు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వెంకటేశ్వరి గారు సేఫ్ గా ఉన్నారు. సో చూద్దాం ఫైనల్ ఏమవుతుందో. కూర్చోండి. ఓకే, ఇప్పటి వరకు మొదటి రౌండ్ లో ఉమాదేవి గారు, సెకండ్ రౌండ్ లో వెంకటేశ్వర్ గారు సేఫ్ గా ఉన్నారు. మరి ఈ రౌండ్ లో ఎవరు లాస్ట్ లో మిగులుతారో చూద్దాం. ఓకే రెడీ 3, 2, 1. వెళ్ళండి. ఇటు కూడా ఒక చప్పుడు వచ్చింది. మీరు కొట్టారంట. అవుట్. రెడీ. ముందే కొట్టేశారు. వెళ్ళండి. లేట్ గా కొట్టారు. మనకు థర్డ్ ఎంపైర్ ఉన్నారు అక్కడ. అయ్యయ్యో. ఓకే, ఈ రోజు మనం ఓషి వంగిలో ఆడాం బాల్ తో బొంబం గేమ్. 3 టీంలు ఆడారు. మొదటి టీం నుంచి ఉమాదేవి గారు, రెండో టీంలో వెంకటేశ్వరి గారు, మూడో టీంలో అనిత గారు సేఫ్ గా చివరి వరకు మిగలగలిగారు. సో వచ్చేసాయండి ముగ్గురు. కంగ్రాచులేషన్స్. వెంకటేశ్వర గారు కంగ్రాట్స్, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. ఉమాదేవి గారు, అనిత గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఓకే, సో మీ మనసులో మాట, ఇది మన కుటుంబం కాబట్టి చెప్పాలనుకొని వచ్చారు. ఏం జరిగిందో చెప్పండి. మా నాన్న పేరు పాండురంగయ్య, మా అమ్మ పేరు విజయలక్ష్మి. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మా నాన్న చిన్నప్పుడే నా వయసు 10 ఏళ్ల వయసులోనే చనిపోయిండు. మా నాన్న ఉన్నప్పుడే ఇల్లు షాపు ఉన్నది. మేము వయసులము. ఇక ఆ షాప్ మీదనే మేము పెద్దగా అయినాము. మా అక్క ఉన్నది, ఆమెకు పోలియో ఉంటే ఇంట్లో ఉంచుకున్నారు. మా డాడీ ఉన్నప్పుడే మా అక్కని ఇంట్లో ఉంచుకొని 13 ఏళ్ళకే పెళ్లి చేసి అబ్బాయిని ఇంట్లో ఉంచుకున్నారు. ఆ అబ్బాయి కూడా మంచిగా ఉండకుండే కొన్ని రోజులకు మా అక్క కూడా సూసైడ్ చేసుకుంది. అతను బాగాలేడని అతను కూడా వెళ్ళిపోయిండు. తర్వాత నేను మా చెల్లెలే ఉన్నాము. మా అక్క చనిపోకముందే నా పెళ్ళి అయింది. మా బాబు పుట్టినాక ఆమె చనిపోయింది. తర్వాత మా చెల్లెలు పెళ్లి కూడా చేసిండ్రు. మా అమ్మని కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేసింది. నాకు 17 ఏళ్ళకి పెళ్ళి అయింది. నా 10th అయిపోయినాక పెళ్ళయింది. పెళ్ళైనాక కూడా మా అమ్మ ఒకతే ఉన్నది. మా చెల్లి పెళ్లి చేసినాక మా అబ్బాయిని ఇక్కడ పంపించినాము. మా పెద్ద అబ్బాయిని ఇక్కడనే ఉంచుకొని చదివించింది. మా అబ్బాయి ఇప్పుడు డాక్టరు. మా పాప బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. మేమందరం ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాము. కానీ ఎవరికైనా తల్లిదండ్రి ఉండాలి. అన్నదమ్ములు లేని లోటు, తల్లిదండ్రులు లేని లోటు ఎప్పటికైనా ఒక ఆడపిల్లకు ఉంటది. నిజంగా ఆమె గ్రేట్. ఎందుకంటే 3 ఆడపిల్లలు దగ్గర పెట్టుకొని అండ్ మనకి మాట విని అల్లుడిని పెట్టుకొని, సో భర్త చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని అలా నెట్టుకొచ్చారంటే నిజంగా తను స్ట్రాంగ్. చాలా కష్టపడ్డదండి మా అమ్మ కూడా. ఎందుకు చనిపోయారు నాన్నగారు? నాన్నకు పసిరికలు అయినాయి, కామెర్లు అయ్యి చనిపోయిండు. సో పచ్చ కామెర్లు అయ్యి తెలియక ఏదో అన్ని తిన్నాడు మందులు, కానీ అది పడలేదు. మా బావ టెన్షన్ వల్లనే ఆయన అట్లా చేసుకున్నాడు. అప్పటికే ఆయన అల్లుడు టెన్షన్ 6 నెలలకే, అసలు ఆయన పెళ్ళైనాక 6 నెలలకే అట్లా అయింది. ఆయన మంచిగా ఉండకుండా అసలు మంచోడని చేసిరు. సో పిల్లలు లేరు అక్కకి? లేరు. మా బాబునే సాదుకుంటా అన్నది. ఫస్ట్ బాబుని ఇద్దాం అనుకున్నాము. ఇక ఒక 1 ఇయర్కే చనిపోయింది. మీ చెల్లెలు ఎలా ఉన్నారమ్మా? తను హ్యాపీగా? చెల్లెలు హ్యాపీగానే ఉన్నారండి. ఆమె కూడా బాబు పాప ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటారు. అందరు హ్యాపీగానే ఉన్నారు.
గ్రేట్. కానీ మీరు చిన్నప్పటి నుంచి కష్టాలు పడి పెరిగారు కాబట్టి పిల్లల్ని ఒక పొజిషన్ తీసుకురాగలిగారు. ఎంత కష్టపడ్డా ఇప్పటికీ మా అమ్మ సపోర్టు మాకుంది. అమ్మగారు మీ దగ్గరే ఉంటారా? నేనే అమ్మ దగ్గర ఉంటున్నా. మేము వచ్చి 10 years అయింది సిటీకి వచ్చి. మాది మహబూబ్ డిస్ట్రిక్ట్. సో మీ అబ్బాయిని అమ్మగారే చూసుకుంటున్నారు? అమ్మగారే 10th వరకు చదివించిండ్రు. ఇంటర్ నుంచి మేము ఇక్కడ వచ్చినాక ఇంటర్ నుంచి మేము చదివించుకున్నాం. ఇప్పుడు అమ్మ దగ్గరనే ఉంటాం, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. అమ్మ కూడా నా దగ్గరనే ఉంటుంది. గుడ్. సో ఇప్పుడే కాదు, ఎప్పుడు మీ బాధ్యత ఏంటి అంటే అమ్మని జాగ్రత్తగా చూసుకోవడం. మనకి ఉన్న అమ్మ నాన్నలో నాన్న ఎలా లేరు, ఉన్న అమ్మనైనా హ్యాపీగా చూసుకుంటే అది మీకు ఎందుకంటే హ్యాపీ ఏమి ఉండదు కాబట్టి. సో ఎనీవే, సో గ్రేట్. నిజంగా అన్ని కష్టాలు వచ్చినా లేదు రేపంటూ ఒక మంచి రోజు వస్తుందని ముందుకి అడిగేశారు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నారు. సో థ్యాంక్స్ మా. ఇది మీ కుటుంబం అనుకొని వచ్చి మీ మనసులో మాట చెప్పినందుకు ఒక చిన్న కానుక మీకు.